నమస్కారము. మనం ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రములోని 5వ పాదము 5th పాద నేర్చుకుందాము. ఈ 5వ పాదములో లక్ష్మీదేవివి 7 నామాలు ఉన్నాయి, 7 ఉన్నాయన్నమాట. పాదం మొత్తము నేర్చుకుందాము. ధర్మ నిలయాయై, ధర్మమునందు నిలిచి ఉండు దేవి అంటే ఏమిటి? ధర్మస్వరూపిణి అన్నమాట. సదా ఎల్లప్పుడూ కూడా ధర్మాచరణ చేయువారు శీఘ్రముగా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారని అర్థము. అందుకని ధర్మ నిలయాయై అని అంటారు. ధర్మము ఎక్కడ ఉందో అక్కడే ఆ తల్లి కూడా ఉంటుంది. కరుణాయై, ఎంతో కరుణ కలిగిన తల్లి. తనను ఆశ్రయించిన వారికి తనంతట తానుగా అధీనురాలయ్యే గుణము గల దయార్ద్ర హృదయము గల తల్లి. లోకమాత్రే, సమస్త లోకాలకు జనని అంటే తల్లి అయిన దేవి, సమస్త లోకాలకు కూడా తల్లి. పద్మప్రియాయై, పద్మములయందు ప్రీతి గల తల్లి. పద్మహస్తాయై, పద్మమును చేతిలో ధరించిన జగన్మాత. లక్ష్మీదేవి జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తోందని అర్థము. పద్మము అంటే జ్ఞానం అన్నమాట. చేతిలో పద్మం పట్టుకుంది అంటే జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తోంది అని అర్థము. అందుకని పద్మహస్తాయై అని అంటారు. పద్మాక్ష్యై, పద్మములలాగా చక్కగా ఉండే కన్నులు గల తల్లి. పద్మసుందరియే, పద్మము ఎంతో సుందరంగా ఉంటుంది కదా, అందంగా చాలా బాగుంటుంది కదా పద్మము. అందరి ఆదరణ పొందుతుంది కదా పద్మము. అసలు బాలేదని ఎవరైనా అంటారా? పద్మాన్ని చూస్తే ఎవ్వరూ అనరు. అలాగా అందరి ఆదరణ పొందే పద్మములాగా మోక్షార్థులందరి చేత సర్వదా ఆశ్రయింపబడు జ్ఞానస్వరూపిణి. మోక్షార్థులందరూ కూడా ఆరాధింపబడు జ్ఞానస్వరూపిణి కాబట్టి పద్మసుందరియే అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. నమామి ధర్మ నిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం. ఎప్పుడు కూడా ధర్మమునందు నిలిచి ఉండు దేవి, చాలా కరుణగల తల్లి, సమస్త లోకాలకు తల్లి, పద్మములయందు ప్రీతిగల తల్లి, పద్మమును చేతిలో ధరించిన జగన్మాత, పద్మముల వంటి చక్కనైన కన్నులు గల తల్లి, సర్వదా ముముక్షువులచే ఆశ్రయింపబడు జ్ఞానస్వరూపిణి అయిన జగన్మాతకు నమస్కారము. రేపు 6వ పాదము నేర్చుకుందాము. నమస్కారము.